పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీని శనివారం ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ప్రముఖులు కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. తెనాలిలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని అభిలాషించారు. పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ పీఠాధిపతి అయిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీని ఆర్యవైశ్య ప్రముఖులు, వాసవి సేవా సమితి, వైశ్య విద్యానిధి ప్రముఖులు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పెనుగొండ పీఠాధిపతి అయిన ధర్మ స్వామివారిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకోవాలని తామంతా వచ్చినట్లు తెలియజేశారు. తెనాల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరినట్లు వారు తెలియజేశారు. దీనికి పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ స్పందిస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరూ సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరారు. ఆర్యవైశ్య ప్రముఖులు ఒకే బాటలో ఉండాలని కూడా ఈ సందర్భంగా స్వామివారు తెలియజేశారు. స్వామివారిని కలిసిన వారిలో సుగ్గుల వెంకటప్పయ్య, పెండెల వెంకట్రావు, పెండెల సుబ్బారావు, వరద వెంకట శేషగిరిరావు, గోనుగుంట్ల శ్రీనివాసరావు, పద్మనాభుని రాజేష్, తాత శ్రీనివాసరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, తలిశెట్టి సుధాకర్రావు, కోన వెంకట నాగేశ్వరరావు, కొలిపర రాధాకృష్ణమూర్తి, చేమకుర్తి సుబ్రహ్మణ్యం, అన్ని ఆర్య వైశ్య సంస్థల కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఈరోజు మన తెనాలి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులు, అలాగే వాసవి సేవా సమితి, వైశ్య విద్యానిధి సభ్యులు, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు, వారి యొక్క సభ్యులందరూ కూడా ఈరోజు మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠానికి వచ్చి అమ్మవారిని దర్శించారు. అలాగే ఇటీవల కాలంలో పెనుగొండ క్షేత్రంలో మమ్మల్ని క్షేత్ర పీఠాధిపతిగా చేయటం జరిగింది. ఆ రోజు అందరూ అక్కడ రావటానికి అవకాశం లేక కొంతమందికి శారీరకంగా కొన్ని పనుల వల్ల రాలేదు. వారందరూ కూడా ఈరోజు మన పీఠానికి విచ్చేసి అభినందనలు తెలిపి వారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్మాత యొక్క దివ్య ఆశీర్వచనము, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆనందంగా జీవించాలని, తెనాలి పట్టణంలో మేము జన్మించి తెనాలి పట్టణంలో ఉంటూ అనేకమైన కార్యక్రమాలు చేశాము. మాకు ఆ క్షేత్రంలో పీఠాధిపతిగా రావటం ఒక అదృష్టం. అలాగే తెనాలి పట్టణంలో ఉండే ఆర్య వైశ్యులందరూ కూడా పురుషులు కానీ, మహిళలు కానీ, బాలబాలికలు కానీ ఒకే బాటలో నడవాలి, ఒకే భావంతో ఉండాలి, భక్తి తత్వంతో ఉండాలి, సద్బుద్ధితో, సద్భావనతో, సత్ప్రవర్తనతో నడవాలని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తూ అనేకమైన ధార్మిక బోధలు కూడా మేము చేయాలి అని సంకల్పం చేయటం జరిగింది. అందరికీ కూడా పరమాత్ముడు జగదాంబిక యొక్క దివ్య అనుగ్రహం. బాలస్వామి గారి దగ్గరికి వచ్చేసాము. చిరపరిచితులుగా బాలస్వామి అనే పేరుతోటి పేరుంది ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గారు అని చెప్పేసి పిలవటం బిగించేసాము. ఈ తరుణంలో పెనుగొండ పీఠానికి వారిని ట్రస్టీగా ఏర్పాటు చేశారు. వారు పోయిన నెల ఆగస్టులోను ఆ రోజున పెనుగొండ పీఠంలో భీష్మ ఏకాదశి రోజున పీఠాన్ని అధిరోహించారు. ఆ రోజున మేము కొంతమంది వెళ్ళలేకపోయాము. సరే, ఈ రోజున వైశ్య విద్యానిధి హాస్టలు, వాసవి సేవా సమితి, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, అట్లానే పల్స్ అండ్ ఆల్ మర్చెంట్ అసోసియేషన్ అన్ని సంఘాలు కలిపి